స్థానిక ఎన్నికలకు రోడ్ మ్యాప్ ప్రకటించింది తెలంగాణ బీజేపీ. హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో రోడ్ మ్యాప్ విడుదల చేసింది. ఈ నెల 18, 19, 20 తేదీల్లో జిల్లా స్థాయి వర్క్షాప్లు నిర్వహించాలని నిర్ణయించింది. 21, 22, 23 తేదీల్లో మండల స్థాయిలో సమావేశాలుంటాయి. 25, 26 తేదీల్లో పోలింగ్ బూత్ బైఠక్, 29, 30 తేదీల్లో మహాసంపర్క్ అభియాన్ ఆర్గనైజ్ చేస్తారు. ప్రముఖ దేవాలయాల సందర్శన, డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేష్, సంధు బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలకి సమాయత్తమవుతుంది. అయితే ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనేటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది బీజేపీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక మంచి ఫలితాలు సాధించినట్లయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఈజీ ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించింది. ఇందులో కొన్ని భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన ప్రధానంగా చర్చించినటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఏదైతే ఈ రోజు రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగిందో అదే విధంగా జోనల్ స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, బూత్ స్థాయి వరకు కూడా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఈ రోజు నిర్ణయించారు. ఈ నెలలోనే జిల్లా స్థాయి అదేవిధంగా మండల స్థాయికి సంబంధించినటువంటి వర్క్షాప్లను నిర్వహించాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించినటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఈ నెల 25, 26 తేదీల్లో పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల యొక్క బయటకు సమావేశాలు నిర్వహించాలని, 29, 30 తేదీలో మహాసంపర్క్ అభియాన్ పేరుతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి కూడా బీజేపీ నిర్ణయించింది. అంతేకాకుండా ప్రముఖ దేవాలయాలకు వెళ్లడము, అదేవిధంగా మండల వారీగా ర్యాలీలు చేయడము, జిల్లాల్లో ర్యాలీలు చేయడం లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బీజేపీ వచ్చే నెల 20వ తేదీ వరకు ఒక రోడ్ మ్యాప్ ను కూడా ప్రకటించినటువంటి నేపథ్యం. ఇందులో భాగంగా కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ వర్క్షాప్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఏదైతే ప్రజల యొక్క ఆకాంక్షలను కనుక అందిపుచ్చుకోకపోతే తాము తప్పు చేసిన వాళ్ళమైతే అని చెప్పేసి కార్యకర్తలకు చెప్పినటువంటి నేపథ్యం. బీజేపీ ప్రజలు తమకి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు, అందుకు అనుగుణంగా మనం పనిచేయాలి, ఉద్యమాలు చేయాలి అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం. అంతేకాకుండా కలిసి పనిచేయాలని చెప్పి చాలా స్పష్టంగా మరొకసారి ఈ రోజు జరిగినటువంటి వర్క్షాప్ లో పార్టీ నేతలు పిలుపునిచ్చినటువంటి నేపథ్యం సంతోష్. అదే విధంగా సునీల్ బన్సల్ కూడా చాలా క్రిస్టల్ అండ్ క్లియర్ గా పార్టీ నేతలకి ఒక సందేశం కూడా ఇచ్చడం జరిగింది. ఎవరైతే పక్షపాత రహితంగా పనిచేయాలి, పక్షపాతం చూపెట్టద్దు, అందరూ కలిసి పనిచేయాలి, పనిలో అందరినీ భాగస్వామ్యంలో చేయాలని చెప్పేసి కూడా సునీల్ బన్సల్ సూచించినటువంటి నేపథ్యం. కలిసి ముందుకు పోదాం అనేటువంటి పిలుపుతో ఈ రోజు బీజేపీ వర్క్షాప్ జరిగిందని చెప్పేసి